పట్టణ 3వ మహాసభలు జూన్ 1వ తేదీన రామకృష్ణపురంలో నిర్వహించుకోవడం జరిగింది। ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవని శంకరన్న గారు, రాష్ట్ర జిల్లా కార్యదర్శి రామడు లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మహాసభలో పాల్గొనడం జరిగింది। ఈ యొక్క మహాసభలు ముందుగా శ్రీరామన్ స్కూల్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి తర్వాత కమ్యూనిటీ హాల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో గత 3 సంవత్సరాల్లో చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ పోరాటాలను ప్రతినిధులకు వివరించడం జరిగింది। అదేవిధంగా భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి పోరాటాలకు తీర్మానాలను చేయడం జరిగింది। దాంతోపాటు ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర నాయకులు దేశ రాజకీయాలపై అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా వివరించడం జరిగింది। ఈ సమావేశాన్ని ఈ మహాసభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా ఈ మహాసభ విజయవంతానికి కృషి చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పరులకు అందరికీ కూడా విప్లవ వందనాలు తెలియజేస్తూ ఈ మహాసభల విజయవంతానికి సహకరించినటువంటి పట్టణ ప్రముఖులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం। ఆర్థికంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ మహాసభలకు సంబంధించినటువంటి అలంకరణ కానీ జన సమీకరణ కానీ కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది। కౌన్సిల్ సభ్యులుగా 47 మందిని, అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా 17 మందిని, కార్యదర్శిగా నన్ను 4వసారి ఎంపిక చేయడం జరిగింది। ఈ కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులకు, అదేవిధంగా జిల్లా కార్యదర్శికి, అదేవిధంగా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కృషి చేస్తూ యాదన్పల్లి మున్సిపాలిటీలో ప్రజా సంఘాల నిర్మాణానికి, పార్టీ నిర్మాణానికి కూడా కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఎన్నికల్లో కూడా ఎక్కువ మందిని గెలిచే విధంగా కూడా కృషి చేసి మన ప్రతినిధులను పంపే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ మహాసభలో విజయవంతాన్ని కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను। భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ యాదన్పల్లి మున్సిపాలిటీ 3వ మహాసభ ఆదివారం రోజు నిర్వహించుకోవడం జరిగింది। ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేసినటువంటి పార్టీ శ్రేణులకు, ప్రజా సంఘాల శ్రేణులకు మరియు ప్రజలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ మహాసభ ముందు ఉపన్యాసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవని శంకర్ గారు ఇవ్వడం అనేది జరిగింది। అనంతరం 2వ సెషను 80 మంది ప్రతినిధులతోని మహాసభ నిర్వహించుకొని మరి అందులో 45 మంది కౌన్సిల్ సభ్యులను, అదేవిధంగా 17 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది। అదేవిధంగా ప్రతినిధులందరూ కూడా ఆ మహాసభలలో 4వసారి పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాసును మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। మరి కమ్యూనిస్టు పార్టీ జిల్లా పార్టీ నుండి కూడా వారిని పట్టణ కార్యదర్శిగా ప్రకటించడం జరుగుతూ ఉంది। ఏదైతే ఈ యాదన్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని చెప్పి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో మరి ప్రజలు ఆదరించి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టేటువంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మహాసభలలో ఒక 19 వరకు తీర్మానాలు చేయడం జరిగింది। ఏదైతే యాదన్పల్లి మున్సిపాలిటీలో శ్మశాన వాటిక నిర్మాణం చేయాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్లో సిబ్బందిని నియమించాలి, డంప్ యార్డు ఏర్పాటు చేయాలి, యాదన్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కొనుగోలు చేసిన భూమిని నిరుపేద భూమి లేని వారికి 200 చదరపు గజాలు ఇవ్వాలి, అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి, ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి, సింగరేణి టాగు స్టేడియంను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ జిమ్ చేయాలి, అదేవిధంగా రిటైర్డ్ కార్మికులకు సింగరేణి కోటాలు ఇవ్వాలి,
సింగరేణి కోటర్స్ ఏరియాలో ఉన్నటువంటి కోటర్స్ను శిథిలావస్థకు చేరినటువంటి కోటర్ను రిపేర్ చేయాలి. అదేవిధంగా ఈ కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినట్టు అన్ని వాళ్ళలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలి. 76 జీవోలో ఏవైతే డబ్బులు డీడీ తీసి